నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కిషోర్. జీవించి ఉన్నంతకాలం పదవిలోనే ఉండాలి అనుకుంటారు నేతలు. వీలైతే మరణానంతరం కూడా పదవిలోనే ఉండాలి అనుకుంటారు మరికొంతమంది. గంజాయి కంటే మత్తులో ముంచెత్తే అధికార యావ రాకూడదు, కానీ వచ్చింది అంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. పదవి కోసం దేనికైనా తెగిస్తారు, ఎంతకైనా సాహసిస్తారు. ఎవ్వరేమనుకున్నా పట్టించుకోరు. చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఇప్పుడు అలాంటి మత్తులోని కొట్టుమిట్టాడుతూ, తూలిపోతూ, ఊగిపోతూ ముందుకు సాగిపోతున్నారు. చైనాకు శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు జింగ్పింగ్ పావులు కదుపుతున్నారు. చైనా పేటకు నేనే మేస్త్రి అంటున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పదవి మత్తుమందు లాంటిది. ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని వదిలి ఉండడం ఇంచుమించు అసాధ్యం. హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసై వాటి నుంచి బయటపడడం తేలికేమో కానీ పదవి మత్తులో పడితే ఇక బయటికి రావడం అనేది కష్టం. వీటికి డీ అడిక్షన్ క్యాంపులు కూడా పనిచేయవు. అందుకే పదవిని అంటిపెట్టుకుని ఉండేందుకే రాజకీయ నేతలు ఎన్ని వేషాలైనా వేస్తారు, ఎన్ని వ్యూహాలైనా పన్నుతారు, ఎంతకు దిగజారడానికైనా వెనుకాడరు. 68 ఏళ్ల వయసు మీద పడిన చైనా అధ్యక్షుడు జింగ్పింగ్కు ఇంకా కుర్చీ దిగాలని అనిపించటం లేదు. తనకు ఓపిక ఉన్నంతకాలం, వీలైతే జీవితాంతం చైనాకు తానే అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది అన్నది ఆయన మనసులోని చిరు కోరిక. ఎర్ర జెండా రెపరెపలాడుతున్న చైనాలో చారిత్రక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తాను జీవించి ఉన్నంతకాలం దేశాధ్యక్షుడిగా కొనసాగడానికి షీ జింగ్పింగ్ పావులు కదుపుతున్నారు. బీజింగ్లో చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలే దేశాన్ని కొత్త మలుపు తిప్పనున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉండాలి అంటే గరిష్ట వయోపరిమితి 68 ఏళ్ళు. అంటే ఆ వయసు దాటాక ఆటోమేటిక్గా రిటైర్మెంట్ అమల్లోకి వచ్చేస్తుంది. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జింగ్పింగ్కు ఇప్పటికే 68 ఏళ్ల వయసు వచ్చేసింది. మామూలుగా అయితే ఇక ఆయన సెలవు తీసుకుని దేశాధ్యక్ష పీఠంపై కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు సిద్ధం కావాలి. కానీ జింగ్పింగ్ మాత్రం ఇప్పుడిప్పుడే రిటైర్ కావడానికి సుముఖంగా లేరు. పోనీ ఓ ఏడాది తర్వాతో 2 ఏళ్ల తర్వాతో రిటైర్ కావడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. జీవితాంతం తానే చైనాకు అధ్యక్షుడిగా ఉంటే దేశానికి తనకి చాలా మంచిదని జింగ్పింగ్కు చాలా కాలం క్రితమే అనిపించింది. అంతే, అప్పటి నుంచి ఆ కల నిజం చేసుకోవడానికి పార్టీలో సన్నాహాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ తాను సకాలంలో రిటైర్ అయితే తన తర్వాత అధ్యక్ష పదవికి పోటీకి వచ్చేవాళ్లు ఎవరున్నారో కొన్నేళ్ల క్రితమే ఆయన జల్లెడ పట్టేశారు. అటువంటి వాళ్ళనందరినీ పకడ్బందీగా పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఏదో ఒక సాకుతో లూప్ లైన్లో పెట్టేస్తూ వచ్చారు. తనకు పోటీ అనేదే లేకుండా చేసుకుంటే సరిపోదు కదా. తన వయసు 68 ఏళ్లు దాటకుండా చేసుకోవడం చాలా కష్టమని ఆయనకు తెలుసు. కమ్యూనిస్టు పార్టీలో కీలక పదవులన్నింటిలోనూ ఒక పథకం ప్రకారం తనకు నమ్మకస్తులైన వారిని నియమించుకున్న జింగ్పింగ్ వాళ్ళంతా సహకరించినా కూడా తన వయసు పెరగకుండా అడ్డుకోలేమని గ్రహించారు. మరప్పుడు పదవిలో కలకాలం కొనసాగాలంటే ఏం చెయ్యాలి? ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితిని సవరించేస్తే సరిపోతుంది. ఆ ఐడియాతోనే కమ్యూనిస్టు పార్టీని కంటి చూపుతో శాసిస్తున్న జింగ్పింగ్ తాను జీవించి ఉన్నంతకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయడానికి రెడీ అయిపోయారు. కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఈ సవరణకు ఆమోదముద్ర పడితే ఇక జింగ్పింగ్ కాళ్ళు చేతులు పట్టు సడలిపోయి నడవలేక డేకే వయసు వచ్చినా కూడా దేశాధ్యక్షుడిగా కొనసాగే వీలుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని జింగ్పింగ్కు చిన్నప్పుడే తెలిసింది. అధికారంలో ఉండగానే తన అధికారానికి ఎదురు లేకుండా చేసుకోవడం ఎలాగో జింగ్పింగ్ తెలుసుకోవడమే కాదు, అనుగుణంగా వ్యూహరచన చేసుకుంటూ పోయారు. చైనాలో షాంఘై ప్రాంతం చాలా సంపన్నమైన ప్రాంతం. దేశం మొత్తం మీద అపర కుబేరులంతా ఉండేది షాంఘైలోనే. అందుకే షాంఘై ప్రాంతానికి చెందిన నేతలను షాంఘై గ్యాంగ్ అని అంటూ ఉంటారు. ఇక చైనా గ్రామీణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ యూత్ లీగ్ CCYL విభాగం ఉంది. జింగ్పింగ్ అధ్యక్షుడు కాగానే ఈ CCYLను నెమ్మదిగా బలహీనపరుస్తూ వచ్చారు. అటు షాంఘై గ్యాంగ్ని చాప కింద నీరులా పక్కన పెడుతూ వచ్చారు. జింగ్పింగ్ అధ్యక్షుడైన కొత్తలో పొలిట్ బ్యూరోలో 25 మంది సభ్యులుంటే అందులో జింగ్పింగ్కు అత్యంత ఆప్తులు 5 ఉండేవారు. రెండో పర్యాయం జింగ్పింగ్ అధ్యక్షుడయ్యాక పొలిట్ బ్యూరోలో జింగ్పింగ్ అనుయాయుల సంఖ్య ఏకంగా 15కు పెరిగింది. అంటే 3 చేసుకున్నారన్నమాట.
ఇక తనకు సవాల్ విసిరేవారు ఎంతటి వారైనా సరే వారిని వెంటాడి వేటాడి జైలుకు పంపి మట్టి కర్పించేస్తున్నారు జింగ్పింగ్. ప్రపంచ కుబేరుల్లోనే ఒకరిగా పేరు గడించిన అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా ఉన్నట్టుండి మాయం కావడం వెనుక జింగ్పింగ్ వ్యూహమే ఉందనంటారు. తనకు రాజకీయంగా ప్రత్యర్థి అయిన మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ అలీబాబా గ్రూప్కు అండగా ఉండడంతోనే అలీబాబాను రెడ్ లిస్ట్లో పెట్టుకున్నారు జింగ్పింగ్. ఆయన్ను ఎలా కొట్టాలా అని ఆలోచిస్తున్న తరుణంలో అలీబాబా గ్రూపుల అధినేత జాక్ మా చైనా బ్యాంకింగ్ వ్యవస్థను చులకన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగల కార్యం డ్రాగన్లు తీర్చారనుకున్న జింగ్పింగ్ అలీబాబా తలపెట్టిన ఐపీఓను ఆపించేశారు. అవినీతి వ్యతిరేక పోరాటం పేరిట 3 లక్షల మందికి పైగా వ్యక్తులను జైళ్లకు పంపారు. దేశంలో పేరొందిన సంపన్నుడు మెంగ్ కూడా జింగ్పింగ్ ఆపరేషన్లో భాగంగానే 3 ఏళ్ల జైలు శిక్ష పడి జైల్లోనే మరణించారు. గతేడాది దేశంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి రెంగ్ జియాక్వింగ్ పై కేవలం జింగ్పింగ్ను విమర్శించారన్న కారణంతో ఏకంగా 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇలా తనను నిలదీసేవారిని, ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించేవారిని, రేపన్న రోజున తనకు పోటీ వస్తారనుకున్న వారిని వదిలిపెట్టనే కూడదని అనుకున్నారు జింగ్పింగ్. ఇంత ప్రమాదకరంగా, ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న జింగ్పింగ్ శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం దక్కించుకుంటే మాత్రం దేశంలో అరాచకాలు పేట్రేగిపోతాయని ప్రజాస్వామికవాదులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాను సుదీర్ఘకాలం పాలించిన మావో జెడాంగ్, డెంగ్ జావోపింగ్ తర్వాత అంతటి బలమైన నాయకుడిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అన్నది జింగ్పింగ్ ఆలోచనగా కనిపిస్తోంది. చైనా ప్రభుత్వం కనుసన్నలో నడిచే పత్రికలు జింగ్పింగ్ను కొనియాడుతూ రోజు కథనాలు వండివారుస్తున్నాయి. తన పాలనలో 10 కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖ ఎగువకు తీసుకొచ్చానని జింగ్పింగ్ చెప్పుకుంటూ ఉంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ ఏడాదే 100 ఏళ్ల పండగ చేసుకుంది. శతవర్ష తరుణంలో తన పేరు చైనా చరిత్ర ఉన్నంతకాలం మెరిసిపోతే బాగుంటుందని జింగ్పింగ్ ఆశపడుతున్నారు. తాను రేపో మాపో రిటైర్ అయిపోతే తన పేరును అందరూ మర్చిపోతారేమో అని ఆయనకు అనుమానాలు ఉన్నాయి. అందుకే తనకు ఓపిక ఉన్నంతకాలం తానే అధ్యక్షుడిగా ఉంటే తనను, తన విజయాలను ఎవ్వరూ మర్చిపోయే ఛాన్సే ఉండదు అన్నది జింగ్పింగ్ లాజిక్. అంతా బాగానే ఉంది కానీ యువతకు అవకాశాలు ఇవ్వకుండా ముసలాళ్లంతా జింగ్పింగ్ లాగే 70లు 80లు దాటిన కుర్చీలోనే మఠం వేసుకుని కూర్చుంటే ఎలాగా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. కొత్త నీరు రావాలి, పాత నీటిని కొట్టుకుపోవాలి. అది కాలన్యాయం. కాలానికి ఎదురీదాలని జింగ్పింగ్ పట్టుదలగా ఉన్నారు. అయినా వృద్ధాప్యంలో జింగ్పింగ్కు ఈ వింత కోరికేమిటా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది జింగ్పింగ్ బుర్రకు తట్టిన ఆలోచన కానే కాదంటున్నారు రాజకీయ పండితులు. జింగ్పింగ్ కంటే 2-3 ఆకులు ఎక్కువ చదువుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ కొత్త ట్రెండ్కు ఆద్యుడు. సోవియట్ యూనియన్ని 3 దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంలో పాలించాడు జోసెఫ్ స్టాలిన్. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యాలో కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు వచ్చాయి. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం అధికారంలో ఉన్న నేతగా వ్లాదిమిర్ పుతిన్ చరిత్ర సృష్టించారు. 1999లో పదవిలోకి వచ్చిన పుతిన్ 2024 వరకు అధికారంలో కొనసాగనున్నారు. అంటే అప్పటికి 25 ఏళ్లు అధికారంలో ఉన్నట్టవుతుంది. 2024లో మరోసారి పుతిన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే స్టాలిన్ రికార్డు బద్దలు కావడం ఖాయం. 68 ఏళ్ల వయసున్న పుతిన్ ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా, ప్లే బాయ్గా హల్చల్ చేస్తూనే ఉన్నారు. మానసికంగానూ శారీరకంగానూ బలంగానే ఉన్నప్పుడు 2024 ఎన్నికల తర్వాత రిటైర్ అయిపోయి ఇంట్లో గోళ్లు గిలిగుంటూ ఎందుకు కూర్చోవాలని పుతిన్కు అనిపించుంటుంది. ఓపిక పోయిన తర్వాత జీసస్ జపం చేసుకుంటూ కాలక్షేపం చేసుకోవచ్చు, కానీ ఓపికగా ఉన్నప్పుడు మరికొంతకాలం పదవిలోనే ఉంటే హాయిగా ఉంటుంది కదా అని పుతిన్ భావించి ఉండవచ్చు. ఈ ఆలోచనల్లోంచే కనీసం 2036 వరకు తాను పదవిలో కొనసాగేందుకు అడ్డంకిగా ఉన్న రష్యా రాజ్యాంగాన్ని మార్చేయాలని పుతిన్ ముచ్చటపడ్డారు. రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ తాను పోటీ చేసి ఏదో ఒక విధంగా అధికారంలో కొనసాగితే చూసేందుకు చాలా బాగుంటుందని తనకు తానుగా చెప్పుకున్న పుతిన్ దేశ ప్రజల ఆమోదం కోసం గతేడాది జూలైలో బ్యాలెట్ నిర్వహించారు. వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్లో 71% మంది రష్యన్లు పుతిన్కు నచ్చినట్లుగా రాజ్యాంగ సవరణకు మద్దతు తెలిపారు. అయితే పుతిన్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రత్యర్థులు మాత్రం ఈ పోలింగ్లో అవకతవకలు జరిగాయన్నారు. కరోనా కట్టడిలోనూ పుతిన్ ఘోరంగా విఫలమయ్యారంటున్న రాజకీయ ప్రత్యర్థులు పుతిన్ మరికొంతకాలం పదవిలో కొనసాగితే రష్యా పాతాళానికి పతనం చెందడం ఖాయమనంటున్నారు.
రష్యా పుతిన్ తరహాలో ఇప్పుడు చైనాలో జింగ్పింగ్ను కూడా ప్రజలు నయానో భయానో ఆశీర్వదించేస్తే అది ఆయా దేశాల భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు మేధావులు. ఇప్పటికే జింగ్పింగ్ నేతృత్వంలో ఎర్ర జెండా నియంతృత్వంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చైనా కమ్యూనిస్టు పార్టీ మున్ముందు ఇంకెన్ని వింత పోకడలకు పోతుందోనని చైనా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే దాన్ని వ్యక్తం చేసే ధైర్యం మాత్రం ఎవ్వరికీ లేదు. ఏం దేవేంద్రుడు యుగాల తరబడి ఇంద్రలోకాన్ని ఏలడం లేదా? ఇంద్రుడు చేస్తే రైటు, మేం చేస్తే తప్పునా అని జింగ్పింగ్ వారసులు రేపు నిలదీసే అవకాశాలుంటాయి. అపరిమితంగా పరిపాలన చేయడానికి తమకి కూడా అమృతం లాంటిది అందించాలని డిమాండు చేయవచ్చు. 7-10 వయసుకు దగ్గర పడ్డాక జింగ్పింగ్ హాయిగా రిటైర్మెంట్ తీసుకుని మనవలు మనవరాళ్ళు ఉంటే వాళ్లతో ఆడుకుంటూ, దేవుడిపై నమ్మకం ఉంటే నచ్చిన దేవుణ్ణి స్మరిస్తూ కాలక్షేపం చేస్తేనే మంచిదని ప్రజాస్వామికవాదులు సలహా ఇస్తున్నారు. 7-10 దాటాక కాళ్ళు కీళ్ళు పట్టు సెడలేక కూడా రాజ్యాన్ని తామే ఏలుతామనడంలో అర్థం లేదని వారంటున్నారు. కొత్త తరానికి దారిచ్చి పాత తరం మర్యాదగా తప్పుకోవడం ఉత్తమమని వారు హితవు పలుకుతున్నారు. అయితే ఇలాంటి నీతి సూక్తులన్నింటినీ తాను రిటైర్ అయ్యాక మాత్రమే పట్టించుకోవాలని జింగ్పింగ్ డిసైడ్ అయిపోయారు. అంటే జీవితాంతం నీతి సూత్రాలను పట్టించుకోరన్నమాట. మతం మత్తుమందు వంటిదని చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత మావో జెడాంగ్ అనేవారు. మతమే కాదు, దాంతో పోలిస్తే అధికారం పదవి అనేవి అంతకంటే ఎక్కువ కిక్కిచ్చే మత్తుమందు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఒక్క చైనాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పదవి కోసం నేతలు ఎన్ని విన్యాసాలకైనా సిద్ధంగా ఉంటారని సీనియర్ జర్నలిస్టు బండారు శ్రీనివాసరావు అంటున్నారు. మతం నల్లమందు అని కార్ల్ మార్క్స్ ఒకసారి చెప్పారు. కానీ ఇప్పుడు అధికారాల్లో నిలదొక్కున్న వాళ్ళకి, కలకాలం నిలబడాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు అధికారమే మత్తుమందుగా తయారైంది. దాంట్లో సందేహం లేదు. అందుకనే కొన్ని నియమ నిబంధనలు అంటూ పెట్టుకుంటారు. అంటే మామూలుగా రాజకీయ నాయకులకు గరిష్ట వయోపరిమితి, కనీస వయోపరిమితి ఏమీ ఉన్నట్లేదు. మామూలుగా వాళ్ళు ఎలక్ట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ కాగానే వాళ్ళు ఏ పదవికైనా పోవచ్చు అన్న ఉద్దేశంలో ఉంటారు. ఎన్నేళ్ళైనా పరిపాలించవచ్చు, ఎన్నేళ్ళైనా అధికారంలో ఉండొచ్చు. వయస్సు అనేది ఒక అడ్డంకి కానే కాదు అనేది వాళ్ళకొక నమ్మకం పడిపోయింది. అది మనం ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలేదు. మీరు చైనా నుంచి భారతదేశం దాకా ఎక్కడ తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి మనకు కనబడుతుంటుంది. దానికి ఏంటంటే వాళ్ళకి వయసు అనేది ఒక భారం కాదు. అధికారం ఉన్నంతకాలం, అధికారం పోయిన తర్వాత మాత్రం వయసు భారం అవుతుంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా కొనసాగడానికి గరిష్ట వయోపరిమితి 68 ఏళ్లు. అలాగే చైనా అధ్యక్షుడిగా ఎవరైనా సరే 2 పర్యాయాలు మాత్రమే ఉండాలని అక్కడి రాజ్యాంగం చెబుతోంది. అయితే ప్రస్తుత చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ చాలా ముందు చూపుతో ఆ నిబంధన తొలగించేశారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు అంటున్నారు. అక్కడ చైనా రాజ్యాంగం ప్రకారంగా పాలిట్ బ్యూరో మెంబర్ వయసు 68 సంవత్సరాలు మ్యాక్సిమం. 68 సంవత్సరాల తర్వాత అర్హులు కాదన్నట్టు. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్గా ఎవరైనా సరే 2 టర్మ్స్ మాత్రమే చేసేటువంటి హక్కు అవకాశం ఉంది. దాన్ని జిన్పింగ్ సవరించుకోవడం జరిగింది. 2018 సంవత్సరంలో తనకు అనుకూలమైన విధంగా సవరణలు తీసుకొచ్చాడు. ఆ 2 టర్మ్స్ అనే దాన్ని రాజ్యాంగ సవరణ చేసి తొలగించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే అక్టోబర్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే అప్పుడు జిన్పింగ్ 3వ టర్మ్ కోసం రెడీ అవుతున్నాడు. 2 టర్మ్స్ ఆల్రెడీ అయిపోయినాయి, 3వ టర్మ్కి రెడీ అవుతున్నాడు. ఆ 3వ టర్మ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్లీనం జరుగుతుంది. చాలా దేశాల్లో పదవిలో కొనసాగడానికి ఆంక్షలు లేవు. అమెరికాలో అయితే ఎవరైనా సరే కేవలం 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండగలరు. కమ్యూనిస్టు పార్టీల్లో ఇలా జీవితాంతం ఉన్నవాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంగతి చెప్పక్కర్లేదు. వాళ్ళు ప్రధానమంత్రులుగా వాళ్ళు ఎన్ని తడవలు జీవితాంతం అంటారు సార్, ఆ విధంగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మనం మామూలుగా ప్రాంతీయ పార్టీల సంగతి తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. అధికారాన్ని అంటిపెట్టుకొని కొనసాగాలనే కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాగానే అమెరికా అధ్యక్షుడిలాగా 4 ఏళ్ళు ఇంకో టర్మ్ 4 ఏళ్ళు కాగానే ఆటోమేటిక్గా వాళ్ళు దిగిపోవాల్సిందే. ఇప్పటికి అసలు అమెరికాలో మాజీ అధ్యక్షులుగా బతుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రతి 8 ఏళ్ళకి అక్కడ మారిపోతుంటుంది. చైనా వాళ్ళు కూడా ఇదే పద్ధతి పెట్టుకున్నారు. ప్రతి 2 టర్ములకి మారాలని చెప్పి ఒక సిద్ధాంతం పెట్టారు. ఆ డెంగ్ పెంగ ఆయన హయాంలో జరిగిందంట.
ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లేనరీ సమావేశాల్లో జింగ్పింగ్ జీవితాంతం అధ్యక్షుడిగా ఉండేలా సవరణలు ఏమీ తీసుకురావడం లేదని అంటున్నారు శ్రీపతిరాముడు. కాకపోతే ఆంక్షలు సడలించడం ద్వారా వరుస ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలు మాత్రం కల్పించుకుంటారని ఆయన వివరిస్తున్నారు. యాక్చువల్గా చైనా రాజ్యాంగంలో ఉన్న ఒక అంశం ఏంటంటే ఎవరైనా చైనా ప్రెసిడెంట్గా 2 సార్లు మాత్రమే ఉండొచ్చు, 2 టర్మ్స్కి మించి ఉండటానికి లేదనేది చైనా రాజ్యాంగంలో ఉంది. దాన్ని సవరించి ఆ 2 సార్లు అనేదాన్ని తొలగించారు. అంటే ఎవరైనా ఎన్నిసార్లు అయినా అనేది. యాక్చువల్గా మన దేశంలో కూడా కొందరు అప్రిహెన్షన్స్ చూపిస్తున్నారు, ఇలాంటిది శాశ్వతంగా ఉండే విధంగా ఇండియాలో కూడా ఎవరైనా చేస్తారేమోనని. ఇండియా రాజ్యాంగంలో 2 సార్లు అనే లిమిట్ అసలు లేదు కదా, ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు. అలాంటిదే అక్కడ చేసుకున్నారు వాళ్ళు. కాకపోతే చైనాలో ఉండేటువంటి ఒక అంశం ఏంటంటే చైనాలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో కోర్ మెంబర్ అనేటువంటి వాళ్ళకి తిరుగులేని ఆధిక్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్నిసార్లు అయినా చేసుకోవటానికి ఉంటుంది. అది ఆటోమేటిక్ అలా ఈ రాజ్యాంగ సవరణ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది వాళ్ళకి ఎన్నిసార్లు అయినా అని. భారతదేశంలో ఎవరు ఎన్నిసార్లైనా ఎన్నికల్లో గెలిచి కాలం కలిసొస్తే ఏ పదవినైనా దక్కించుకునే అవకాశం ఉంది. ఎన్నిసార్లే పోటీ చేయాలి అన్న నిబంధనలు కానీ వయో పరిమితి కానీ భారతదేశంలో లేవు. కాకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం ఓ నిబంధన పెట్టుకుంది. దాని ప్రకారం ఎవరైనా సరే 75 ఏళ్ల వయసు దాటితే పార్టీ పదవి కానీ ప్రభుత్వ పదవి కానీ ఇవ్వకూడదు అన్నది నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ రూపొందించుకున్న నిబంధన. దాని ప్రకారం నరేంద్ర మోదీ 2024లో బీజేపీ గెలిపిస్తే మరోసారి ప్రధాని కావచ్చు. కానీ కొంతకాలానికే ఆయనకు 75 ఏళ్ళు వస్తాయి. అప్పుడు ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుని వేరే వారికి ప్రధాని పదవిని ఇస్తారా, లేక తీర్మానాలు చేసుకుని ఆయనే పదవిలో కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు నిపుణులు. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సంబంధించిన భారతీయ జనతా పార్టీలో కూడా ఇలాంటి ఏమంటారు ఒక నిబంధన, ఒక సాంప్రదాయం ఉంది. అదేంటంటే 75 సంవత్సరాలు నిండిన తర్వాతకి మంత్రి పదవులు, ప్రభుత్వం ద్వారా సంక్రమించే పదవులకి వాళ్ళు అర్హత ఉండదు అనేది ఒకటి ఉంది. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే అప్పుడే మనం చూసాం కదా, గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఆనందీబెన్ ఆవిడ పటేల్, ఆవిడ్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది 75 ఏళ్ళు దాటినాయి అని చెప్పి. అలానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నజ్మా హెప్తుల్లా ఆవిడ కూడా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు రేపు ఆ పరిస్థితి, రేపు 2024 నాటికి మరి నరేంద్ర మోడీ గారి వయసు కూడా ఈ 75 ఏళ్ళు వ్యవహారం ఇది వస్తే అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంకొక టర్మ్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి అంత వయసు రాదు, కానీ మధ్యలో వస్తుంది అది ఆ 75 ఏళ్ల వయసు అనేది. ఇంకొక టర్మ్ ఆయన ప్రధానమంత్రి అయితే మరి అప్పుడు ఏం చేస్తారు ఏమిటి, లేదా ఇలానే సాంప్రదాయాలను పక్కన పెట్టేసి ఒక తీర్మానం ద్వారా చేస్తారా ఏంటనేది తెలియదు. ఇది కూడా ఉంది ఒకటి, మనకు సంబంధించిన వరకు ఇది ఒక వ్యవహారం నడుస్తుంది. చైనాలో మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాలే ఉన్నప్పటికీ అక్కడి కమ్యూనిస్టు నేతలు ఇతర రాజకీయ పార్టీల నేతల తరహాలోనే అధికారమే పరమావధిగా వ్యవహారాలు నడుపుతున్నారని, తమను ఎవరు ప్రశ్నించినా భరించలేకపోతున్నారని ప్రొఫెసర్ శ్రీపతిరాముడు అంటున్నారు. చైనాలో జిన్పింగ్ ఉన్నా లేకపోతే డెంగ్ సంస్కరణలు తీసుకొచ్చినా ఎవరు తీసుకొచ్చినా కూడా అక్కడ పేదరికంలో ఏం తగ్గుదల రాలేదు. హక్కుల ఉల్లంఘన నిరాటంకంగా జరిగిపోతుంది. వాక్ స్వాతంత్రం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా సరే వాళ్ళకి పెద్ద శిక్షలు పడతాయి. అందుకని అక్కడ కూడా అధికారం కోసం అరువులు దాచేటువంటి విధానమే వచ్చేసిందే తప్ప ఇంకా అది తర్వాత తమ వర్గం, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వర్గాలు ఉన్నాయి అక్కడ. ఆ వర్గాలు తమ వర్గం వారికే పదవులు ఇచ్చుకోవటం, తమ వర్గం వారిని ప్రోత్సహించుకోవటం జరగటం జనరల్ పాలిటిక్స్ లాగానే అయింది. కానీ అదేదో సోషలిస్ట్ పాలిటిక్స్, వాళ్ళు ఎంత మోడర్న్ సోషలిస్ట్ చైనాగా చెప్పుకోవాలనుకుంటున్నా కూడా అది వేరే దేశాల్లో వేరే చోట్ల అధికారాని కోసం వెంపర్లాడే పరిస్థితులకి భిన్నంగా అయితే పెద్దగా ఏం లేదు. నేను జీవించినంత కాలం నేనే చక్రవర్తి, నా తర్వాత నా కుమారుడు, వాడి తర్వాత వాడి కుమారుడు చక్రవర్తిగా ఉండాలి. అధికారం అనేది మా కుటుంబం దాటి బయటికి పోకూడదు అని చివరి జార్ చక్రవర్తి నికోలస్ అలెగ్జాండ్రోవిచ్ రోమనోవ్ ఆకాంక్షించేవాడు. అతగాడే కాదు, చరిత్రలో చాలామంది చక్రవర్తులు, రాజులు అలాగే అనుకున్నారు. కానీ ప్రజా తిరుగుబాట్లు వచ్చి రాచరికాలు అంతరించాయి. గత అనుభవాల నుండి పుతిన్లు, జింగ్పింగ్లు ఎంతో కొంత నేర్చుకోవాలని అంటున్నారు చరిత్రకారులు.
ఏదో జీవించి ఉన్నంత కాలం వరకే కదా జింగ్పింగ్ పదవిలో ఉండాలని అనుకుంటోంది. చనిపోయిన తర్వాత కూడా తననే అధ్యక్షుడిగా ఉంచండర్రా అని ఆయన ఏమైనా అడిగారా? అసలు ఈ ఐడియా కూడా ఆయనకు రాకపోను. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత ఏడాది జీవితాంతం తానే రష్యా అధ్యక్షుడిగా ఉంటాను అంటే అక్కడి ప్రజలు బేషుగ్గా ఉండునాయనా అని ఒపీనియన్ పోల్లో దీవించారు. పుతిన్ ఉండగాలేంది తాను జీవితకాలపు అధ్యక్షుడిగా ఉంటే తప్పేంటి అని జింగ్పింగ్కు అనిపించి ఉండవచ్చు. చైనా ప్రజలు కూడా దీవించేస్తే ఇక ఈ ట్రెండ్ ప్రపంచ దేశాలన్నింటికీ అంటువ్యాధిలా వ్యాప్తి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మేధావులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.